వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మా భర్త టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేశారని కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. కామారెడ్డిలో పత్రికా సమావేశంలో మాట్లాడారు. రాజకీయ కక్ష కారణంగా తమపై ఆరోపణలు చేస్తూ అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. మా భర్త ఎలాంటి తప్పు చేయలేదని, కాంగ్రెస్ పార్టీ పటిష్టకు కృషి చేస్తామన్నారు. పేలుడు పదార్థాల నిల్వ కేసులో తన భర్త చంద్రశేఖర్కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అర్ధరాత్రి 12 గంటలకు పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారన్నారు. మా కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అండగా ఉన్నారని పేర్కొన్నారు. అలాగే మా భర్త పేరు గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, ప్రెసిడెంట్ టీపీసీసీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం జరిగింది. మనకి 2023లో ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో కామారెడ్డి నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కంటెస్ట్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే మరి మేమందరం కూడా మా తోటి కౌన్సిలర్స్ తో పాటు అలాగే మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఎంతో కృషి చేసి ప్రతి ఒక్క మండలాలు అలాగే టౌన్ లో కూడా తిరగడం జరిగింది. మరి దీన్ని యొక్క కష్టాన్ని గుర్తించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన ప్రెసిడెంట్ పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి పిసిసి జనరల్ సెక్రటరీగా పార్టీ నుంచి పదవి ఇవ్వడం జరిగింది. మరి ఈ పదవి వచ్చినప్పటి నుంచి కూడా మేము ప్రజల్లోనే ఉంటూ మన కాంగ్రెస్ పార్టీ యొక్క స్కీమ్స్ గురించి కానీ అలాగే పేదవాళ్ళకి ఎటువంటి సమస్య ఉన్నా కానీ అందరికీ కూడా అందుబాటులో ఉంటూ మరి కృషి చేయడం మీ అందరూ కూడా కామారెడ్డి ప్రజలు కూడా గమనించడం జరిగింది. ఈ మధ్యలో చూస్తున్నాము సోషల్ మీడియాని ఎంత తప్పుగా వాడుతున్నారు అంటే చాలా మంది మరి ఎందుకు కక్ష మీకు ఎందుకో నాకు అర్థమవుతలేదు కానీ సోషల్ మీడియాలో అన్ని టిప్స్ అలాగే తప్పుడు మెసేజ్లు పెట్టడం చేయడం జరిగింది. దానిలో నేను ఒక మహిళగా దీన్ని ఖండిస్తున్నాను. మహిళగా నేను బాధపడుతున్నాను. ఇలాంటివి ఒక సోషల్ మీడియా తప్పుగా వాడుతున్న వాళ్ళని మన ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ అన్న గారు పెద్దలందరూ కూడా దీన్ని మెసేజ్ కూడా తీసుకోవడం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మరి ఈ యొక్క సోషల్ మీడియాలో ఎవరైతే తప్పుగా ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరి యొక్క డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అది నేను టైం వచ్చినప్పుడు బయట పెట్టడం జరుగుతుంది. అలాగే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం ఈ 3 days నుంచి కూడా ఈ బ్లాస్టింగ్ ఏదైతే ప్రొబైల్స్ దగ్గర బ్లాస్ట్ గురించి మనము 3 days నుంచి చూడడం జరుగుతుంది. దీన్ని శ్రీవారితో పాటు ప్రొబైల్స్ బ్లాస్ట్ ని లింకప్ చేసి మరి తప్పుడు కేసులలో మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇరికియడం ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు కూడా న్యూస్లలో వస్తుంది, మీరందరూ కూడా చూస్తున్నారు. మరి మా భర్త గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారికి ఈ యొక్క వెంచర్ల ఒక గుంట జగ కూడా అతని పేరు పైన లేదు, అతని ఇన్వాల్వ్మెంట్ లేదు. మరి మీరందరూ కూడా ఎవరైతే ఈ రాజకీయ కక్షలతో మరి మా హస్బెండ్ గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇచ్చినారో మీరందరూ కూడా మరి గమనించాలి, కామారెడ్డి ప్రజలందరూ కూడా. అలాగే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం నేను ఒక భార్యగా చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే రాత్రికి రాత్రి స్టేషన్ నుంచి ఫోన్ కాల్ రాగానే మా భర్త బయలుదేరడం జరిగింది. 2 hours అవుతున్నా కానీ కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మరి నేను చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యి కాల్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో కొంచెం సేపటికి అంటే సుమారు నాకు 11 o'clock కాల్ రావడం జరిగింది. మీ భర్తని అరెస్ట్ చేశారు,
చేసి తీసుకెళ్తున్నారని చెప్పడంతో మా తోటి కౌన్సిలర్స్ తో పాటు మేమందరం కూడా బయలుదేరి మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా అరెస్ట్ చేసినందుకు చాలా బాధగా అనిపిస్తుంది. మరి యొక్క రాజకీయ కక్షలన్నీ కూడా మీరందరూ ప్రజలు గమనించాలి. అన్ని ఎందుకు చేస్తున్నారు నాకైతే అర్థమైతలేదు. అలాగే ఈ వెంచర్ గురించి చెప్పాలంటే నార్మల్ గా అన్న ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఒక రాయి తొలగించాలన్నా కానీ మనము బ్లాస్ట్ గానీ ఇలాంటివి పెట్టి రిమూవ్ చేయడం జరుగుతుంది. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క లొకేషన్ లో మనం దేవునిపల్లి గానీ మొబైల్స్ గానీ అలాగే విద్యానగర్ ఎక్కడ ఇల్లు కడితే అక్కడ తీస్తారు. కామన్ గా కూడా స్టోన్స్ ని రిమూవ్ చేస్తారు. మరి అన్నింటినీ ఎంక్వైరీ చేయండి. మరి ఒక్క శ్రీవారి దానిపైన ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అనేది నాకు అర్థమైతలేదు. అది కూడా ఇంకొక విషయం ఏంటంటే 2023లో ఏదైతే శ్రీవారి వెంచర్ ఉందో మేము విభూస్ ఈకో టౌన్షిప్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆ వెంచర్ యొక్క దానిలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేము, దాని దగ్గరికి కూడా మేము పోవట్లేము. మరి ఇలాంటి తప్పుడు కేసులలో నా భర్తని గడ్డం చంద్రశేఖర్ రెడ్డి గారిని ఇప్పించడం ఇది చాలా తప్పు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. దీనికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మహేష్ కుమార్ గౌడ్ గారి యొక్క ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. మేము ఇలాగే పార్టీ గురించి కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు సర్పంచ్ గాని అలాగే మున్సిపల్ కౌన్సిల్ ఎలక్షన్స్ లో గాని ఎంతో కష్టపడి కృషి చేసి మరి ప్రజల్లోనే ఉండి ప్రజల్లో దగ్గరికి మా యొక్క స్కీమ్స్ గురించి కానీ పార్టీ గురించి కానీ ప్రతి ఒక్కటి కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్లి మరి పార్టీ కోసం ప్రాణాలు ఇచ్చైనా కష్టపడతాము. చంద్రశేఖర్ రెడ్డి గారు అయినా మా భర్త అయినా గాని అలాగే నేనైనా గాని మా తోటి కౌన్సిలర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ ఈ ప్రజలందరినీ కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటాము. ఏవైతే ఈ తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరినీ కూడా మరి మా గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తాము. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దీనికి సరైన న్యాయం చేస్తారనే నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇలాంటి తప్పుడు ప్రచారాలు గాని సోషల్ మీడియాలో తప్పుడు వాడకాలు గాని తప్పుడు అంటారు. మీరు 11 దాకా మాకు ఇన్ఫర్మేషన్ లేదంటారు. మీకు పోలీసు వాళ్ళు 8 గంటల బిఫోరే 41 నోటీస్ ఇచ్చారంటారు. దాని ఇప్పుడు ఏది నోటీస్ లేదనే కదా నాకు చెప్పింది. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా నేను చెప్తున్నాను కదా. నేను ఇంట్లోకి వెళ్ళి 9:30కి వెళ్ళిండు, నాకు 11:30కి కాల్ వచ్చింది. కాల్ రాగానే మేము వెంటనే వెళ్ళి మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అక్కడ నుంచే మేము తీసుకుందాకి కంటిన్యూస్ వెళ్ళినాము. పోలీస్ వాళ్ళు కూడా మేము సహకరిస్తాం, వాళ్ళని కూడా తప్పు పట్టేది లేదు. ఎవరైనా సరే వాళ్ళ డ్యూటీస్ వాళ్ళు చేస్తారు, ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు న్యాయం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. ఏదున్నా కానీ మా భర్తని ఎటువంటి అతను మిస్టేక్ చేయలేదు. కానీ మేము ఒక గట్టి నమ్మకంతో ఉండి ముందుకెళ్తున్నాం. ప్రజల్లో ఉండి మేము కష్టపడతాం. రాబోయే ఎన్నికల్లో కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మరి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా ముందు మా హస్బెండ్ కూడా బయటకు వచ్చినప్పుడు మీ మిగతా వివరాలు మేము వివరించి మాట్లాడతాం. టౌన్ నుంచి తీసుకుందా నుంచి కూడా టౌన్ నుంచి వచ్చింది. ఇదే కన్ఫ్యూజన్ లోనే ఉన్నాం అన్న. ఇంకా మాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది. ఈ రోజు సండే, ఈ రోజు కూడా మనకి ఎటువంటి క్లారిటీ ఉండదు. సో రేపు అయితే మనకి మండే కదా, రేపు తెలుస్తుంది.